ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నీవు నీరు కట్టిన తోట వలెను, ఇప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని ఆనాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని, యూదా వారిని ఉద్దేశించి ఇచ్చిన ఆశీర్వాదపు వాగ్దానపు మాటగా ఈ వాగ్దానపు మాటని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు ఈ వాగ్దానం గురించిన పూర్తి భావాన్ని, పూర్తి విషయాన్ని మనం గ్రహించాలంటే ముందుగా యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో రాయబడిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవాలి. ముందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో రాయబడిన విషయాల్ని క్లుప్తంగా మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను. ఈ 58వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఏ విషయం మనకు తెలియజేయబడుతుంటుందంటే, అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో దేవుని ప్రవక్తలైన వారు తన ప్రజలలో ఉండే పాపాన్ని ఖండించాలి. వారిలో ఉండే పాపాన్ని వారికి తెలియజేసి వారు మారు మనసు పొందేలా వారిని తయారు చేయాలని మొదటి వచనం బట్టి మనకు తెలియజేయబడుతుంది. ఎందుకంటే అక్కడ మనం చూస్తున్నప్పుడు యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయమని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో దేవుని ప్రవక్తలు ఏం చేయాలంటే ధైర్యముగా ప్రజల పాపాలను వారికి తెలియజేసే వారిగా ఉండాలి. దేవుడు ఎందుకు ప్రవక్తలను ప్రజల పాపాలను తెలియజేయమంటూ ఉన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ వచనం మనం చదువుతున్నప్పుడు అనుదినము వారి నా యందు విచారణ చేయొచ్చు. ప్రజలు ఎలాగున్నారంటే ప్రజలు దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నారు, దేవుని మార్గాన్ని తెలుసుకోవాలనుకుంటూ ఉన్నారు. కానీ వారిలో ఉన్న పాపాన్ని వారు విడిచిపెట్టట్లేదు. దేవుని ఆజ్ఞల ప్రకారం వారు జీవించట్లేదు. వారిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టట్లేదు, దేవుని ఆజ్ఞలను పాటించట్లేదు, దేవుని మార్గంలో నడవట్లేదు. కానీ ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు, దేవుని యొద్ద విచారణ అయితే చేస్తూ ఉన్నారు, దేవుని మార్గాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నాన్ని అయితే చేస్తూ ఉన్నారు. కానీ వారిలో ఉన్న పాపాన్ని వారు విడిచిపెట్టట్లేదు. కనుకనే దేవుడు అంటూ ఉన్నారు, తన ప్రవక్తలైన వారు ధైర్యంగా ప్రజల పాపాన్ని వారికి తెలియజేయాలని. అయితే ప్రజల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారి, యూదా వారి గురించి వారు పాపాన్ని చేస్తూ ఉన్నారు, దేవుని ఆజ్ఞలను పాటించట్లేదు. పాపాన్ని చేస్తూ దేవుని ఆజ్ఞలను పాటించకుండా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన మాత్రం చేస్తూ ఉన్నారంట. దేవుని మార్గాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నారంట. ఇంకా 3వ వచనంలో మనం చూస్తుంటే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవని దేవుణ్ణే వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. వారు పాపాన్ని చేస్తూ పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నారు. దేవుని నడిపింపు కొరకు దేవుని యొక్క మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా ఉపవాసం ఉంటూ ఉన్నారు. అయితే వారు ఉపవాసము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి ఉపవాసాన్ని చూడట్లేదు. అప్పుడు దేవుణ్ణి వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 వచనాలను బట్టి 2-3 వచనాలను బట్టి మనకు అర్థమవుతున్న విషయాలు ఏంటంటే, ఇశ్రాయేలు వారిలో, యూదా వారిలో ఒక వేషధారణ భక్తి జీవితం ఉంది. ఆ వేషధారణ భక్తి జీవితం ఏ విధంగా ఉందంటే, లోపల పాపం అనేది ఉంది, లోపల పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోలేకపోతూ ఉన్నారు. కానీ బయటకు నటిస్తూ ఉన్నారు. దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నారు, దేవుని మార్గాన్ని తెలుసుకునేటట్లు ప్రయత్నిస్తున్నట్లు నటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ వారిలో ఉన్న పాపాన్ని వారు విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా చాలామంది క్రైస్తవులను మనం చూస్తూ ఉంటాం. వేషధారులుగా ఉంటూ ఉంటారు, నటిస్తూ ఉంటూ ఉంటారు, నటనా జీవితానికి అలవాటు పడిపోయి లోపల పాపపు జీవితాన్ని విడిచిపెట్టక బయటకు మాత్రము భక్తిగా వారు నటిస్తూ ఉంటారు. ఇటువంటి వారి గురించి దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మీరు ఆ నటనా జీవితాన్ని, ఆ వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టాలని చెప్పి యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలు వారికి, యూదా వారికి తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మేము ఉపవాసం ఉంటున్నామని అంటూ ఉన్నారు. కానీ ఉపవాసం ఏ విధంగా ఉండాలని కూడా దేవుడు చెప్తూ ఉన్నారంటే, 58వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తున్నప్పుడు, దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నీ నేర్పరచుకున్న ఉపవాసము కదా అని దేవుడు చెప్తూ ఉన్నట్లు మనం చూస్తున్న విషయ ప్రవక్త ద్వారా ఈ విషయాన్ని తన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. వారు ఉపవాసం ఉన్న ఆలోచన విధానం వేరు. వారిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టలేదు, వారికి నచ్చినట్లుగా ఉంటూ నటనా జీవితాన్ని కలిగి వేషధారణ
వ్యభిచారులా ప్రవర్తిస్తూ బయటకు మాత్రం భక్తి గల వారిగా నటిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏమంటూ ఉన్నారంటే ఈ నటనా జీవితాన్ని, వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టి వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మీరు కలిగి జీవించినట్లయితే నా మాట ప్రకారము నేను ఏ విధంగా అయితే మిమ్మల్ని ఉపవాసం ఉన్నానో, ఉండమన్నానో, ఏ విధంగా అయితే మిమ్మల్ని జీవించమన్నానో, ఏ విధంగా అయితే నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోమన్నానో ఆ విధంగా మీరు అనుసరించి నడుచుకున్నట్లయితే, పాపాన్ని విడిచిపెట్టినట్లయితే మీకు ఇటువంటి ఆశీర్వాదాలు లభిస్తాయని దేవుడు కొన్ని ఆశీర్వాదాలు యెషయా ద్వారా తెలియజేస్తున్న సందర్భంలో తెలియజేస్తున్న వాగ్దానపు మాటయే మనం చదువుకుంటున్న యెషయా గ్రంథము 58:11 దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఎవరైతే జీవిస్తారో వారు అక్కడ రాయబడిన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోగలరు. ఆ ఆశీర్వాదపు మాటల్లో ఒక వాగ్దానపు ఆశీర్వాదపు మాటని దినాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అది ఏమైనదంటే 58:11 నీవు నీరు కట్టిన తోట వలెను, ఇప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేది అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టి నటనా జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉంటారో, దేవుని ఆజ్ఞల ప్రకారం వారి జీవితాలు కట్టుకుంటూ వారి జీవిత విధానంలో వారు ముందుకు వెళ్తూ ఉంటారో ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటారండి. మొదటిగా మనం చూస్తున్నప్పుడు నీవు నీరు కట్టిన తోట వలెను అని అక్కడ మనం కనబడుతూ ఉంటుంది. ఈ మాటలోని ఆత్మీయ అర్థం ఏమిటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు పచ్చని స్థితిని, ఎప్పుడు ఫలభరితమైన స్థితిని దేవుడు మీకు కలుగు చేస్తానని ఈ మాట ద్వారా, ఈ వాగ్దానం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. పచ్చని స్థితి, ఫలభరితమైన స్థితి దేవుని వలన, అంతేకాకుండా ఆయన వాక్యమును నీరును త్రాగుట వలన దేవుడు ఈ ఆశీర్వాదాన్ని దయచేస్తారంట. ఇప్పుడు పచ్చని స్థితి, ఫలభరితమైన స్థితి, ఫలవంతమైన స్థితి అనేది గొప్ప ఆశీర్వాదం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ ఆశీర్వాదాన్ని ఎవరైతే దేవుని వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవిస్తారో, వేషధారణను, నటన జీవితాన్ని విడిచిపెడతారో ఈ ఆశీర్వాదాన్ని వారి జీవితంలో వారు పొందుకోగలరు. అంతేకాకుండా ఈ మాటలో దాగి ఉన్న మరి ఒక ఆత్మీయ అర్థం ఏమిటంటే ఇతరులు అసూయ పడేలా అటువంటి ఫలభరితమైన స్థితిని, ఫలవంతమైన స్థితిని, పచ్చని స్థితిని దేవుడు మీ జీవితాలలో, మీ కుటుంబాలలో కూడా కలుగు చేస్తానని వాగ్దానం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేది అంటే నిత్యము నూతనమైన స్థిరమైన ఆశీర్వాదాలని జీవితంలో ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. నిత్యము నూతనమైన ఆశీర్వాదాలు, నిత్యము స్థిరమైన ఆశీర్వాదాలు, అవి నీ జీవితంలో స్థిరంగా ఉండిపోయే ఆశీర్వాదాలను దేవుడు నీ జీవితంలో నిత్యము దయచేస్తానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఎవరైతే వేషధారణ, నటన జీవితం ఉందో దాన్ని ఎవరైతే విడిచిపెట్టి దేవుడు చెప్పిన విధానంలో జీవిస్తూ దేవుని వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవిస్తారో ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని, అంటే పచ్చని స్థితిని, ఫలభరితమైన స్థితిని, ఇతరులు అసూయ పడేటటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని, నూతనమైన స్థిరమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలు వారికి, యూదా వారికి కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఈనాడు ఆయనని విశ్వసించిన మీ జీవితాలలో కూడా నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానాన్ని విశ్వసిద్దాం. వేషధారణ, నటన జీవితం ఏదైనా ఉంటే కనుక దాన్ని విడిచిపెట్టి దేవుడు కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపుతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వారికి ఈ వాగ్దానం ద్వారా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఎన్నో అద్భుతమైన విషయాన్ని వాగ్దానం ద్వారా మేము ధ్యానం చేసుకోవడానికి కృపను, కాపుదలను అనుగ్రహించిన దేవా. పచ్చని స్థితిని, ఫలభరితమైన స్థితిని, అంతేకాకుండా నూతనమైన స్థిరమైన ఆశీర్వాదాలను దయచేస్తానని వాగ్దానం ద్వారా విన్న ప్రతి ఒక్కరితో మాట్లాడిన దేవా. వాళ్ళలో ఏమైనా వేషధారణ కానీ, నటనా జీవితం కానీ ఉంటూ బయటకు బయటిగా నటించే అటువంటి ఆత్మీయ జీవితం ఉంటే కనుక దాన్ని ఇప్పుడే బయటపడి నీవు కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగి, నీ వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో పొందుకోగలిగాలి. మీరు కార్యాన్ని జరిగించండి. ఇది నన్ను వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.